హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ గాడి. ఈ వీడియోలో మనం సైదాపేటలో ఉన్న అతి పురాతనమైన టెంపుల్ కన్నేశ్వర టెంపుల్ అయితే చూడబోతున్నాం. అలానే ఇక్కడ దర్శనం అయిపోగానే చెన్నై సెంట్రల్కి దగ్గరలో ఉన్న మైలాపూర్లో చాలా ఫేమస్ అయిన కపిలేశ్వర టెంపుల్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రెజెంట్ మనం ఇప్పుడు సైదాపేటలో కన్నేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ టెంపుల్ సైదాపేట రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ చెన్నైలో చాలా పురాతనమైన టెంపుల్. ఇది 500 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్. ఇది తమిళనాడులో ఎత్తైన గోపురంలో ఈ గోపురం కూడా ఒకటి. చూస్తున్నారు కదా, దీన్నే రాజగోపురం అంటారు. చాలా పొడవుగుంది రాజగోపురం అయితే. గోపురం పైన మొత్తం అన్ని విగ్రహాలే ఉంటాయి. గోపురం చుట్టూ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. కింద నుంచి పై వరకు మొత్తం అన్ని విగ్రహాలే ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ గోపురం నుంచి మనమైతే లోపలికి ఎంటర్ అవ్వాలి. మన లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే శివుడు ఉండే గర్భగుడి అనమాట. పూర్వకాలం వశిష్ఠ ఋషువు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ గుడి కట్టారు. ఇక్కడ ఈ శివుడిని కర్ణేశ్వరర్ అని అంటారు. అందుకనే ఈ టెంపుల్ని కర్ణేశ్వర టెంపుల్ అని పిలుస్తారు అనమాట. ఈ టెంపుల్ ప్రతిరోజు ఓపెన్లో ఉంటుంది. పొద్దున్న 5 గంటలకి ఓపెన్ చేస్తారు, 12 గంటలకు క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు ఓపెన్ చేస్తారనమాట. నైట్ 7 వరకు మళ్ళీ ఈ టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది గర్భగుడి వెనకాతల ఇలాంటి విగ్రహాలు అయితే పెట్టారనమాట. శివుడి పార్వతి విగ్రహాలు పెట్టారు, వినాయకుడి విగ్రహం ఉంది, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ టెంపుల్ చూడడానికి అయితే చాలా పెద్దది ఉంది. సైదాపేట ఏరియాలోనే ఇదే ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు జరుపుకుంటారు. చాలా ఘనంగా జరుపుకుంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడి శనీశ్వరుని ఆలయం. ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా, ఈ గుడి స్థల పురాణం అయితే ఇక్కడ రాసి పెట్టారు. మొత్తం అంతా తమిళ్లోనే ఉంది. ఇక్కడ ఈ గుడికి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉందండి. అదంతా ఇక్కడ రాసి పెట్టారనమాట. కొన్ని రోజుల్లో ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి అంటండి. అందుకనే ఇక్కడ పందిరి వేస్తున్నారు, ఇదంతా రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే దర్శనం చేసుకోలేదు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడే ఇంకా ఓపెన్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు మనం గుడి లోపల ఉన్నామండి. గుడి లోపల చూస్తున్నారు కదా, గర్భగుడి చుట్టూ ఇలాంటి విగ్రహాలు అయితే చాలా పెట్టారు. మొత్తం వాటి గురించి తమిళ్లో అయితే అక్కడ రాసి పెట్టారు. కాకపోతే అది మనకు తెలియట్లేదు ఏం రాసి పెట్టారు అనేసి. కర్ణేశ్వర టెంపుల్ దర్శనం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మైలాపూర్ వెళ్తున్నాం. మైలాపూర్లో కపాలేశ్వర టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఇప్పుడైతే మనం కపాలేశ్వర టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మైలాపూర్లో సైదాపేట నుంచి మైలాపూర్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం లోకల్ ట్రైన్లో అయితే మనం వచ్చేసామండి. ఎదురుగా చూస్తున్నారు కదా, అదే కపాలేశ్వర టెంపుల్. మైలాపూర్ రావడానికి చెన్నై సెంట్రల్ నుంచి అయితే డైరెక్ట్ బస్సు ఉంటుందండి. ట్రైన్లో రావాలనుకుంటే, లోకల్ ట్రైన్లో రావాలనుకుంటే పార్క్ టౌన్ నుండి వేలచేరి ట్రైన్ ఉంది. 5 స్టాప్స్ తర్వాత తిరువన్నమలై స్టాప్ వస్తుంది. అక్కడ దిగిపోతే వాకబుల్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ వస్తుందండి. మైలాపూర్లో ఈ కపాలేశ్వర టెంపుల్ ఎంతో పురాతనమైన, చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్ దర్శించడానికి తమిళనాడు నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఈ టెంపుల్ దర్శించడానికి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది మైలాపూర్లో. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నామండి. ఈ గోపురం ద్వారా లోపలికి వెళ్ళబోతున్నాం. మొత్తం 2 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. దీని బ్యాక్ సైడ్ నుంచి ఇంకో ఎంట్రన్స్ ఉంది, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా కనిపిస్తుంది కదండి ఆ టెంపుల్, వినాయకుని టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో కూడా సేమ్ టైమింగ్ అండి. మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు, మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు, నైట్ 10 వరకు అయితే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా అవుతాయండి. ఈ వీక్లీ భరతనాట్యం అలాంటి ప్రోగ్రామ్స్ అయితే చాలా అవుతాయి ఇక్కడ. ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి. చాలా ఎక్కువ మంది అయితే నాకు కనిపించారు. ఎదురుగా స్టేజ్ కనిపిస్తుంది చూసారా, అక్కడైతే ప్రోగ్రామ్స్ అవుతాయి.
ఇక్కడ శివుడిని కపాలేశ్వరుడు అని అంటారు. అమ్మవారి పేరు కర్పకాంబలుగా పార్వతీదేవి ఉంటారనమాట. ఇక్కడ పార్వతీదేవికి ప్రతి శుక్రవారం బంగారు నాణాలతో కూడిన మాల వేసి పూజిస్తారంట. అవి చూడడానికి అందుకనే చాలా ఎక్కువ మంది వస్తారనమాట. శుక్రవారం అయితే అసలు ఖాళీ ఉండదు, చాలా ఎక్కువ మంది వస్తారు. పార్వతీదేవి ఇక్కడ నెమలి రూపంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసిందండి శివుని గురించి. అందుకనే ఈ ప్రాంతాన్ని మైలాపూర్ అని అంటారు. నెమలిని తమిళంలో మైల్ అని పిలుస్తారండి, అందుకనే ఈ ప్రాంతానికి మైలాపూర్ అని పేరు పెట్టారు. ఈ ఆలయాన్ని తమిళనాడులో 8వ శతాబ్దానికి చెందిన పల్లవ రాజులే నిర్మించారంట. ఈ ఆలయాన్ని ఇక్కడ లింగం స్వయంభూ వెలిసిన లింగం అని అంటారు. ఈ టెంపుల్ని దర్శించుకుంటే కాశీ విశ్వనాథుని టెంపుల్ దర్శించుకునేంత పుణ్యం అయితే వస్తుందంట. ఇక్కడ ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం కూడా ఉంది. లైన్ చూస్తున్నారు కదా, అది ఫ్రీ దర్శనం అనమాట. స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకోవాలి, 50 రూపీస్ ఉంటుంది. ఈ గుడి పక్కనే కోనేరు ఉంటుందండి, చూస్తున్నారు కదా, ఇదే కోనేరు అనమాట. చాలా పెద్ద కోనేరు ఉంటుంది. ఇది మొత్తం క్లోజ్లో అయితే ఉంటుంది, లోపలికైతే ఎవరిని దిగనివ్వరు. చూస్తున్నారు కదా, మొత్తం గేట్లు అయితే వేసేశారు. 5 years బ్యాక్ చేపలు అయితే ఇందులో పెంచారండి. చేపలు అయితే ఎక్కువగా ఉండేవి ఈ కోనేరులో. అప్పుడు చేపల కోనేరు అనేవారు అనమాట ఈ కోనేరుని. అప్పుడు వాటర్ కూడా చూడడానికి చాలా బురదగా ఉండేవి అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అవన్నీ తీసేసి ఫ్రెష్ వాటర్ అయితే ఇక్కడ ఇందులో నింపారు. ఈ కోవిల్లో ఇంకా చిన్న చిన్న కోవిల్స్ అయితే ఉన్నాయండి, చాలా కోవిల్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ మొత్తం 2 hours స్పెండ్ చేస్తే ఈ కోవిల్ మొత్తం చూడడానికి అవుతుందండి. టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇలాంటి షాపులు అయితే చాలా ఉంటాయండి. ఇక్కడ చెక్కతో చేసిన బొమ్మలు అయితే చాలా ఫేమస్ ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.